కర్ణాటక ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ గారు ప్రమాణ స్వీకారం చేసిండు. కర్ణాటకకు 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఆయనకు మనం ప్రజా చైతన్య హస్తం న్యూస్ ఛానల్ తరపున శుభాకాంక్షలు అందజేస్తున్నాం. అక్కడ కార్యక్రమానికి, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు హాజరయ్యారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు హాజరయ్యారు. కాంగ్రెస్ పాలన డిజాస్టర్. బారాస పాలన 10 ఏండ్లు చేస్తే కూడా డిజాస్టర్ కాలేదంట. ఇప్పుడు కాంగ్రెస్ పాలన డిజాస్టర్ అంట. వీళ్ళు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి మంచి కార్యక్రమాలు చేస్తే వాళ్ళది బాగుంటుండే. వాళ్ళదే అసలైన డిజాస్టర్. వాళ్ళు డిజాస్టర్ కాబట్టి వాళ్ళు ఓడిపోయిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇకపై పింఛన్లకు నగదు చెల్లింపులు ఉండవు. ఆగస్టు నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయంట. చేయూత పథకంలో అక్రమాలకు తావు లేకుండా తెలంగాణ ప్రభుత్వం డైరెక్టు పింఛన్లు నెల నెల బ్యాంక్ అకౌంట్లో జమ చేయడానికనే చూస్తున్నారు. కానీ వృద్ధులు, వికలాంగులు ఎట్లా బ్యాంకుల్లోకి తెచ్చుకుంటారు? ఇది కొంచెం కష్టతరమైనటువంటి విషయమే. మరి ఏం చేస్తారో చూద్దాం. బ్యాంకుల్లో అయితే వర్కౌట్ కాదు. పింఛన్లు కంపల్సరీ ఇంటికి వచ్చి ఇచ్చిపోవాల్సిందే. అది